ఉప్పు బదులు సైంధవ లవణం వాడచ్చా, లేదు థైరాయిడ్ ఉంది మీరు అయోడైజ్డ్ సాల్ట్ వాడొద్దు అంటారు, పోనీ సైంధవ లవణం వాడుకోవచ్చా? ఇలాంటి డౌట్స్లో ఒక డౌట్ అండి. సైంధవ లవణం అనేది అంటే రాతి ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం, అది నేచురల్గా దొరికే పద్ధతిలో దొరుకుతున్న సాల్ట్, కల్తీ కాకుండా దొరుకుతున్న సాల్ట్. కాబట్టి ఉప్పు వాడే లక్షణం అంటూ ఉంటే, అవసరం అంటూ మనకు ఉందనిపిస్తే వెంటనే మానలేని పొజిషన్లో మిగతా ఉప్పులతో పోలిస్తే కాస్త బెటర్ ఉప్పు రాతి ఉప్పు. కానీ రాతి ఉప్పు మంచిగా వాడుకోవచ్చా అని అడిగితే మాత్రం ఏ ఉప్పు అయినా ఉప్పే, అది సోడియమే. కాబట్టి అవసరానికి మించి తీసుకుంటే నష్టాలు జరుగుతాయి. కాబట్టి మీరు రాతి ఉప్పు అయినా సరే, ఇంకో సముద్రపు ఉప్పు అయినా సరే ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఈ రాతి ఉప్పు సముద్రపు ఉప్పు మేమే గట్టిగా చెప్తున్నాం, కానీ ఈ కౌంటర్ ఏంటి అంటే వాళ్ళు అమ్ముతున్న అయోడైజ్డ్ సాల్ట్తో పోలిస్తే ఉత్తమమైనవి సముద్రంలో దొరికే ఉప్పును, రాళ్లలో దొరికే ఉప్పు. అందుకే అయోడైజ్డ్ సాల్ట్ కంటే బెటర్ అని చెప్పేది. అయోడైజ్డ్ సాల్ట్ వద్దు అంటే ఈ ఉప్పులు మంచి వాడుకోండి అని చెప్పడం కాదు. ఏ ఉప్పు అయినా తక్కువ వాడండి, అయోడైజ్డ్ సాల్ట్ అసలు వాడకండి. ఎందుకు వాడద్దు? అయోడైజ్డ్ సాల్ట్ వాడితేనే థైరాయిడ్ జబ్బు వస్తుంది.